బీజేపీ పార్టీ నాయకులు అమర్నాథ్ గారికి అందరికి కూడా గుడ్ మార్నింగ్. రిషి గారు, దీంట్లో ఎగ్జిట్ పోల్స్ మీద చర్చ అంటేనే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మీరు చాలా సార్లు మనం చూసినాము ఎగ్జిట్ పోల్స్ కొంచెం తారుమారు కావటము సరే అవన్నీ కూడా మీకు కూడా తెలుసు సీనియర్ జర్నలిస్ట్ గా. ఒక పార్టీకి అనుకూలంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మా పార్టీకి కూడా కొన్ని అనుకూలంగా ఇచ్చినాయి, కొన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినాయి, బహుశా బీజేపీకి అనుకూలంగా ఎవరు అంటున్నారు. దాన్ని బట్టి మనము చర్చను, ఎందుకంటే ఇప్పుడు ఈ చర్చలో మనం ఒక కంక్లూజన్ డ్రా చేసినాం అనుకోండి రిషి గారు, ఎగ్జిట్ పోల్స్ బట్టి రేపు 14వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ కంటే ఇప్పుడు దీని మీద చర్చ పెట్టవలసి వస్తుంది మళ్ళీ. దట్ కుడ్ బి గో రాంగ్. నేనేమంటానంటే చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ ఆధారంగా మనం చర్చ చేసాము, మెజారిటీ సందర్భాల్లో దాదాపు దగ్గరగా వచ్చిన ఫలితాలు ఉన్నాయి. మీరు అన్నట్టు లాస్ట్ టైం సపోజ్ ఎన్డీఏకి 400, 350, 330 ఇచ్చే దగ్గర 240 దగ్గర ఆగిపోయిన దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి. అగ్రీ విత్ యూ, పార్షియల్లీ డెఫినెట్లీ అగ్రీ విత్ యూ. బట్ ఈ నెంబర్ ఆధారంగా మాట్లాడితే, అంటే ఇవాళ మనకు అవకాశం అక్కడ దాకే ఉంది కాబట్టి 14న మనం రిజల్ట్ ఆధారంగా మాట్లాడతాం అనుకోండి. నేను దాన్ని కాదంటలేదు కానీ నా అంశం అది మీ దృష్టికి తేవటము. అదే మీరు అన్నట్టు కూడా లాస్ట్ టైం ఎన్డీఏ సందర్భంగా మిగతా చాలా తమిళనాడులో మిగతా వాటిలో కొన్ని జరిగినాయి. అంటే వాళ్ళకు నేను అనేది అంటే 6 గంటల 1 నిమిషాలకే ఎగ్జిట్ ఫలితాలు వచ్చేసినాయి. అంటే ఆ పోలింగ్ అది నిర్వహించిన విధానం మీద నేను చెప్తున్నాను, దాని గురించి ఏం లేదు, దాని శాంటిటీ గురించి నేను పెద్దగా చర్చించాను. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగిన తీరుకు సంబంధించి కానీ ఒకటి, మా పార్టీ పూర్తి విశ్వాసం ఉన్నాం 100%, 8% తేడాతోని మాకు వాళ్ళకి తేడా ఉంది కాంగ్రెస్ పార్టీకి. బీజేపీకి అదే పోయినసారి వచ్చినంత పర్సంటేజ్ వాళ్ళు థర్డ్ పొజిషన్ ఉన్నది వాస్తవం. మేము సంపూర్ణంగా విశ్వాసంగా ఉన్నాం, ప్రజల మీద కూడా విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన అమలు కాని విధానాల మీద వాళ్ళు చూపించిన మాట్లాడిన విధానం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మా పార్టీ 14వ తారీఖు నాడు ఖచ్చితంగా మంచి మెజారిటీ, కంఫర్ట్ మెజారిటీతో గెలవబోతున్నాం అనేది ఫస్ట్ విషయం. సరే, ఈ ఫలితాలకు సంబంధించి ఎందుకు అంటే ఇక్కడ జరిగిన విధానం గురించి కూడా మీరు ఇంతకుముందు చర్చ పెట్టినారు. దాంట్లో 2 అంశాలు. ఒకటి, ఓటర్ల సంఖ్య అంటే పోయినసారి కంటే జస్ట్ 1.5%, 2% లోపే పెరగటం అనేది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ నిజంగా కూడా ఒక చర్య తీసుకుంది, 1 గంట పెంచినారు, సంతోషకరమే. కానీ జూబ్లీ హిల్స్ లో ఎక్కువ మంది బీద ప్రజలే ఉంటారు. వాళ్ళు ఉదయం 7-7:30కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తారు. చాలా మంది దానికి అందుకోలేకపోవడం అనేది ఒక కారణం అయి ఉండొచ్చు. ఆ రోజు హాలిడే మీరు అన్నట్టు అక్కడనే ప్రకటిస్తాము, వీళ్ళు బయట పోయి పని చేయటం, అది 2-3 కారణాలు అయి ఉండొచ్చు. మీరు అనేది ఇంకేమన్నా ఎన్నికల కమిషన్ కొంచెము డీప్ గా ఆలోచించి ఇంకా ఇతర మెజర్స్ తీసుకుంటే ఏమన్నా పెరిగేదేమో. ఎందుకంటే పొలిటికల్ పార్టీ తరఫు నుంచి మీరు అన్నట్టు ప్రచారం అయితే హోరాహోరీగా జరిగింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా 2-3-7 రోడ్ షోలలో పాల్గొన్నాడు, ఆయన స్టేజ్ గా తీసుకున్నాడు. ఇంతకుముందు జరిగిన ఏ ఉప ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కావచ్చు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ ముఖ్యమంత్రి గిన్ని మీటింగ్లలో ఇంతమంది మంత్రులు వెళ్ళి ఈ విధంగా చేసింది అయితే లేదు. బహుశా ఆయన ముఖ్యమంత్రి సీట్కి ఏమన్నా అది ఇది మారుతుంది అనే వచ్చే ఊహాగానాల రీత్యా కావచ్చు, అది ఎందుకు పర్సనల్ అయిపోయింది ఆయన. జనరల్ గా అట్లా ముఖ్యమంత్రులు అట్లా తీసుకోరు. మేము కూడా కొన్ని ఉప ఎన్నికలు ఓడిపోయినాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు ఒక 8 ఉప ఎన్నికలు అయినాయి. అది హుజురాబాద్ కావచ్చు, మన నారాయణఖేడ్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, వివిధ కారణాల వల్ల హుజూర్ నగర్ కావచ్చు, వివిధ కారణాలు. మా జిల్లాలో నల్గొండ జిల్లాలోనే 3 ఉప ఎన్నికలు వచ్చినాయి 9-10 సంవత్సరాలలో. కొన్ని గెలిచినాము, కొన్ని ఓడిపోయినాము ఉండొచ్చు. కానీ ఇంత తీవ్రంగా ఇట్లా తీసుకోవటం అనేది మొదటిసారిగా చూస్తున్నాను నేను కూడా. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మొదటి నుంచి కొంత సర్వే ఫలితాలు కానీ లేకపోతే మైండ్ సెట్ కానీ ఇది బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది, బీఆర్ఎస్ సీటే అని కొన్ని సర్వే ఫలితాలు కూడా ఖచ్చితంగా మీదే అని చెప్పడంతో మీరు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళారని, అలాగే ఇది ఓడిపోయే ప్రమాదం ఉందేమో అని పసిగట్టి మీరన్నట్టుగా ముఖ్యమంత్రి చాలా ప్రెస్టేజ్గా తీసుకుని అందరినీ మొత్తం డివిజన్కి 2 మంత్రులు చొప్పున మానవతారాయ్ గారు లాంటి నాయకులు అందరినీ రంగంలో దింపేశారు. వాళ్ళు వీళ్ళని లేదు, ఒక స్టేట్ ఎలక్షన్ జరిగిన స్థాయిలోనే. అక్కడ ఏమైనా దెబ్బతీసిందా మీ అతి విశ్వాసం? అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే మీ అతి విశ్వాసమే దెబ్బతీసిందో, ఇఫ్ యూ అగ్రీ, అది నా ఒపీనియన్, ఈసారి కూడా అదే జరిగి ఉండొచ్చా ఇఫ్ దీస్ నెంబర్స్ ఆర్ రైట్? లేదండి, అతి విశ్వాసం లేదండి. ఎందుకు అంటే ఋషి గారు మేము చెప్తాను, మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి ఇప్పటికీ ఒక 6 నెలలు అవుతున్నట్టు. మన జూన్లో చనిపోయినారు వారు. అలాగే తర్వాత ఇమ్మీడియట్ గా మేము ముందుగా సునీత గారిని ప్రకటించి తర్వాత దాదాపు 45-50 రోజుల నుంచి కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే లాగా చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
అన్ని చాలా మంది ఓటర్లను ఒక 75% ఓటర్ల వరకు మేము చేరుకోగలిగాం. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ అని ఓటర్లను చేరుకోలేదు. ఓటర్లను చేరుకున్న పార్టీ మా పార్టీ మాత్రమే చేరుకున్నది. మేమంతా ప్రచారం చేసినాం. అయితే ఇక్కడ జరిగింది మీరు అన్నది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లేదు. మొదటి విషయము, ముఖ్యమంత్రి గారు ప్రిస్టేజ్ గా తీసుకోవడానికి జూబ్లీహిల్స్ ఎన్నిక ఆయన భవిష్యత్తును అసెంబ్లీలో అర్థమెటికల్ గా మ్యాజిక్ ఫిగర్ నేమ్ కదిలించేది లేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విషయాలు, మిగతా విషయాలు, ఏది స్కామ్స్ బయటికి రావటము, మిగతా ముఖ్యమంత్రి మారుస్తారనే ఒక బలమైన వాదన పైనుంచి ఏఐసిసి తీసుకుంటుందని, కర్ణాటక ఏదో ఒక డిసెంబర్ లో మారుస్తారనే ఇతర అంశాలు ఏవైతున్నాయో దానికి సంబంధించి జరిగిన తీరు కూడా మీరు చెప్పినారు కదా. నిన్న జరిగిన ఎలక్షన్ తీరు ఏముందండి, ఎన్నికల సంఘం అసలు నిస్సహాయత చేతులు ఎత్తేసింది. యాక్చువల్ గా బీర్ల ఐరయ్య గారు కావచ్చు, మిగతా అసలు ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్, నేను అదే చెప్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ నాయకులు బూతులలో జొరబడి ఒక కోడ్ లేదు, ఏది లేదు. ఒక ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ మీకు ఫోటో చూపిస్తారు, ఇది సోషల్ మీడియాలో కూడా చక్కగా కొడుతుంది. బీర్ల ఐరయ్య గారు కూర్చొని పోల్ చిట్టీలో ఇక్కడ కూర్చొని పంచుతున్నాడు. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క గారు కాన్వాయ్ తో పాటు ప్రచారం ఆ నియోజకవర్గంలో తిరగటము. ఇక మిగతా అందరు మీరు చూసినారు, ఎవరెవరు మా నల్గొండ జిల్లా మాట్లాడదాం బీఆర్ఎస్ మీద కూడా